ఇక హనుమయ్యకు అవమానం చేసినందుకు వినబడు, తర్వాత ముచ్చట ఫస్ట్ ఈయనకి వినబడేటట్టు మనం మాందాం గట్టిగా, జై శ్రీరామ్. ఇప్పుడు వినబడ్డది కొంతమేర. ఇప్పుడు ఎవడైతే అవమానం చేసిండో వానికి వినబడేలాగనా వాడు భయపడేలాగనా, వాడికి వినబడేలాగనా వాడు భయపడేలాగనా? జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. రెండు చేతులు పిడికిలు పట్టుకొని ఒకసారి పైకి లేద్దాం. ఎందుకంటే హనుమంతుడు పిడికిలు ఎప్పుడు పడితే అప్పుడు పట్టుకోడు. ఆయన పట్టకుండానే పని అయిపోతా ఉంటది. కానీ ఆయన భక్తులం కదా మనం, ఆయన వారసులం మనం బరాబర్ పట్టుకునే ఉండాలి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. సీతావర రామచంద్రకి పవన సుత హనుమానికి జై శ్రీరామ్. ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, నన్ను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసినందుకు. ముఖ్యంగా హనుమాన్ భక్తులు, హనుమాన్ వారసులు ఎట్లుంటారంటే హనుమంతుల లెక్కనే ఉంటారు. హనుమంతుడు ఎట్లుంటాడన్నా, నాకేం అవసరం లేదు, నా కోసం నేనేం చెయ్య, నేను ఎవరి కోసం చేస్తా, నా రామయ్య కోసం చేస్తా. నా క్రెడిట్ ఎవరికి ఇస్తా, నా రామయ్యకి ఇస్తా. నేను ఎవరిని, రామ బంటును. నన్ను మీరు హనుమాన్ అనుడు కంటే కూడా రామదూత అంటే సంతోషపడతాడు ఆయన. అట్లనే ఈరోజు మనమందరం కూడా మన కోసమా ఈ ర్యాలీ చేసేది. ఇళ్లలో కూర్చొని మేము ఇంకా ప్రశాంతంగా ఉన్న ఈ దేశంలో అనుకుంటున్నటువంటి మన సాటి హిందువుల కోసం, అంతే కదా? అరే ఏం కాలేదు, ఆ హిందువులు అందరూ మంచిగా ఉన్నారు, చాలా ప్రశాంతంగా ఉన్నారు ఈ దేశంలో. మమ్మల్ని ఏం చేస్తలేరు, లవ్ జిహాదుల కింద మా ఆడవాళ్ళు పోతున్నారు కావచ్చు, కానీ మేమేం అయితలేము. అక్కడ ఎక్కడి నుంచో వేరే దేశాలకు వెళ్ళి అక్రమ చొరబారుగా అంటాం. ఎందుకంటే మనకు హనుమయ్య చెప్పింది అదే, అరే నీ కోసం నువ్వు కాదు బతుకుడు, ఈ ధర్మం కోసం చావు, దానికి సిద్ధంగా ఉన్నాం మనం. కాబట్టి ఈరోజు అందరం ఇక్కడ ఉన్నాం. మీ అందరికి ఒక్కసారి అన్న గట్టిగా సపోర్ట్లు మీరు కొట్టుకోవచ్చు అన్న, కొట్టాలి తప్పకుండా. ఇది కూడా వినబడాలి, బరాబర్ బయట దాకా వినబడాలి. అదన్నా ఈ మధ్య కాలంలో గత వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి ఒక చర్చ జరుగుతా ఉన్నదన్న. ఎక్కడనో కాదు, మన పక్కన ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప తెలుసా అన్న? ఇట ఎవరికన్నా పెడదాం అనుకుంటే వీళ్ళు వచ్చేసి టిప్పు సుల్తాన్ చౌరస్తాన్ పెడదాం వాళ్ళు అనుకున్నారంట. వాళ్ళకు వీళ్ళకు చిన్న తోపులాట అయింది. దానిలో పారిపోయారు, నిలబడ్డోళ్ళు కాలు ముందుకు పెట్టి నిలబడ్డారు అంటారు. ఇంకోడు వస్తున్నారు. ఇంతకు ముందు దీని గురించి మళ్ళీ వద్దాం. దీనికంటే కొంచెం ఒక 3 నెలల ముందు పోదాం. ఢిల్లీ మనందరూ తెలిసిందేగా. అక్కడ ఒక పండుగ జరిగింది, హోలీ కూడా అందరూ తెలుసు కదా, రంగులు ఆడుకుంటాం మనం. అయితే ఢిల్లీలో హోలీ జరిగినప్పుడు ఉత్తమ్ నగర్ అనే ప్రాంతంలో ఒక రంగు సుక్క పోయి ఒకళ్ళ మీద పడ్డదని అతి క్రూరంగా ఒక హిందువును చంపేశారన్న. మనందరికి తెలుసు కదన్న, అందరికి తెలుసు, కొంతమందికి ఇంకా తెలియదు. అందుకోసమే మేము ఇళ్లలోనే కూర్చుంటాం, బయటకు రామంటారు. వాళ్ళకు కూడా చెప్పాలి, తెలియాలి. ఎందుకంటే హోలీ ఆడుతున్నప్పుడు మన రంగులు ఎవరి దగ్గర కొట్టమే, ఎవరి దగ్గర తెప్పించుకుంటున్నావు. కానీ నిన్ను చంపడానికి ఎవడు సిద్ధంగా ఉన్నాడు అక్కడ, ఎవరికి అర్థం కావాలి. ఇది ఈ రోజు ఇంట్లో కూర్చొని నేను ప్రశాంతంగా బ్రతుకుతున్నా అనుకునే వాళ్ళకి అర్థం కావాలని అవుతా, బరాబర్ అర్థం కావాలి. అయితే ఢిల్లీ వాళ్ళు మనకంటే చాలా ముందర ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది ముచ్చట, అర్థమై అందరూ రోడ్ల మీదకి వచ్చారట. అరే మీరు మా హోలీని జరుపుకుంటామంటే రక్తపాతం సృష్టించారు కదా, ఇప్పుడు మీ పండుగ వచ్చింది కదా, మేము ఏం చేయం అని చెప్పి అందరు రోడ్ మీదకి వచ్చి సపోర్ట్లు స్టార్ట్ చేసారు. అని ఒకసారి సపోర్ట్ మనం కూడా స్టార్ట్ చేద్దాం. 1 2 1 2 1 2 సపోర్ట్లు స్టార్ట్ చేసారు. ఈ సపోర్ట్ల మధ్యలో ఏం మొదలైంది తెలుసిన, శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి భరణౌ రఘువర విమలేశ జోదాయక ఫలచారి అనుకుంటే హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసారన్న. వాడు ఎవడో 2011లో 12లో మాకు 15 నిమిషాలు కావాలి అన్నారు.
పోలీసు వాళ్ళు పక్కకుంటే మేము ఏదో చేస్తామన్నారు. కానీ 3 నిమిషాలు అన్న హనుమాన్ చాలీసా వాళ్ళకు కంప్లీట్ చేయడానికి 3 నిమిషాలు పట్టింది. 3 నిమిషాలకు భయపడి మా పండుగ మేము జరుపుకోనికి మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి కూర్చున్నారు. ఇది ఢిల్లీలో ఉత్తమ్ నగర్ లో మొన్న జరిగినటువంటి సంఘటన. కట్ చేస్తే హనుమాన్ నగర్ వద్దాం. మళ్ళా మనం ఎక్కడ హనుమాన్ నగర్? ఇది హనుమాన్ నగర్ పేరు పెట్టలేదు కానీ మనకి ఇప్పుడు అది హనుమాన్ నగర్ కడపల, అవునా కదా? జై శ్రీరామ్, బరాబర్ అది హనుమాన్ నగర్. అయితే అక్కడ టిప్పు సుల్తాన్ స్వతంత్ర సమర యోధులను వీళ్ళు చెప్తున్నటువంటి వ్యక్తి ఏం చేసిండో ఒకసారి వాళ్ళకి చెప్పాలి మనం. ఎందుకంటే మనకు తెలుసు ఆడు ఏం చేసిండో, వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఎందుకంటే ఆడు మైక్ పట్టుకొని చెప్తా ఉన్నాడు, ఎవడో లీడర్ మొన్న, ఆడెవడో కాదు మళ్ళీ హిందువే. అదే మన దరిద్రం. ఆడు మైక్ పట్టుకొని చెప్తున్నాడు, అరే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక స్వతంత్ర సమర యోధుడు. మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ పేర్లు మీరు పెట్టుకుంటారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్లు పెట్టుకుంటారు, అల్లుడు సీతారామరాజు పేర్లు పెట్టుకుంటారు, ఝాన్సీ లక్ష్మీబాయి పేరు పెట్టుకుంటారు. అరే టిప్పు సుల్తాన్ పేరు ఎందుకు పెట్టుకోరు? ఆయన కూడా బ్రిటిష్ కు వ్యతిరేకంగా పోరాడిండు అంటా ఉన్నాడు. ఒరే నాయాలా, ఈయన నేను చెప్తా ఇప్పుడు టిప్పు సుల్తాన్ అనేటోడు ఎవడు, ఏం చేసిండు ఈ దేశానికి అని. ఒక్కసారి నువ్వు మలబార్ డాక్యుమెంట్స్, ఎందుకంటే వాడు చదువు వచ్చినోడే చదివే మాట్లాడిండు అవన్నీ. అది దేవాలయాలను కూల్చి పడేసిండు. ఇప్పటికి చెప్తున్నా కదా, ఒక దేవాలయం జామా మసీద్ అని మాట్లాడుతూ ఉంటారు అన్న చాలా మంది. ఇప్పటికి శ్రీరంగంలో ఉంటది, మీరందరూ ఖచ్చితంగా గుర్తుండాలి. జామా మసీద్ అంటారు దాన్ని, శ్రీరంగంలో ఉంటది. ఒక్కసారి దాని చరిత్రకు పోతే కొన్ని వందల సంవత్సరాల క్రితం హనుమత్ దేవాలయం అన్నది. కొన్ని వందల సంవత్సరాల క్రితం హనుమత్ దేవాలయాన్ని కూల్చి జామా మసీద్ గా మార్చింది ఎవరో కాదు, టిప్పు సుల్తాన్. మరి టిప్పు సుల్తాన్ మనం స్వతంత్ర సమర యోధుడు అని సప్పట్లు కొట్టి పూల దండలేసి మన చౌరస్తాల విగ్రహాలు పెట్టి కొబ్బరికాయలు కొడదామా? మరి దేంతో కొట్టాలి? దేంతో కొట్టాలి? అది అట్లాంటి నాయకుల పేర్లు పెట్టాలి మన యొక్క చౌరస్తాలకు అని ఆలోచిస్తున్నటువంటి నాయకులకి మనం బుద్ధి చెప్పాలన్నా అవుతాం? బరాబర్ బుద్ధి చెప్పాలి. టిప్పు సుల్తాన్ వీరుడు శూరుడు అని మాట్లాడుతున్నారు కదా. 14,000 మంది సైన్యంతో ఇదే టిప్పు సుల్తాను ట్రావెన్కోర్ రాజ్యం మీదకి వస్తే కేవలం 40 మంది సైనికులతోటి రాజా వర్మ వాళ్ళని తిప్పి కొట్టిండు. టిప్పు సుల్తాన్ గుర్రం మీదకి వెళ్ళి కిందికి వడగొట్టిండు, కాలిర కొట్టి రివర్స్ పంపించిండు. ఈ ముచ్చట మనకు తెలుసా? ఆ తర్వాత బతికినంత కాలం ఇదే టిప్పు సుల్తాన్ కుంటుకుంటా నడిచిండు. ఏదన్నా సినిమాలలో సీరియళ్లలో మరొక టిప్పు సుల్తాన్ అనగానే వాడు తెల్లగా ఇక పెద్ద పెద్ద మిసాలు పెట్టుకొని పెద్ద క్యాప్ పెట్టుకొని గుర్రం మీద టుక్కు 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 అనుకుంటూ వచ్చింది. కానీ ఏంటంటే నాకు టుక్కు 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 అనుకుంటా కుంటుకుంటూ కనిపించిందా మీకు? కనిపించలే. అది చరిత్ర. ఇది మనల్ని మార్చనీకి సినిమా వాళ్ళు తీసినటువంటి, సీరియల్ వాళ్ళు తీసినటువంటి ఒక చరిత్ర. ఈ చరిత్ర నుంచి బయటకు పోయి అసలైన చరిత్రను మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉంటే ఈ రోజు ముందుకొచ్చి ఏమన్నారు, దురంధర్ సినిమా తీస్తే పాకిస్తాన్ వాడే ఉచ్చబోసుకుంటున్నాడు. రోడ్ మీద ఎవడన్నా వండుకుంటే పోయి వాడిని లేపారే నువ్వు ఇండియనా ఇక్కడనా అని అడుగుతా ఉన్నారు. కానీ మన దేశంలో ఉన్న వాళ్ళు మాత్రమే దురంధర్ అంతా కట్టు కథ అని మాట్లాడుతూ ఉంటారు. ఇంతకుముందు బాచంపల్లి సంతోష్ కుమార్ అన్నగారు చెప్పారు, అసలైన దురంధర్ ఎవరు మనకు, అసలు మొట్టమొదటి దురంధర్ ఎవరు అని. ఎవరైనా హనుమా. హనుమ వారసులం మనం. ఖచ్చితంగా వేరేటోళ్ళ పేర్లు పెట్టాలంటే కాదు, ఆ పేర్లు పెట్టడానికి ఆలోచించాలంటే కూడా భయపడేటట్టు మనం చేయాలి అంటే ఒకటే సూత్రం అన్న, ఒకటే సూత్రం, అంతకుమించి ఏం లేదు. ఒకటే సూత్రం అందరికి మనకు తెలుసు. మనం అందరం రాజకీయ పార్టీల కారణం చేత ఒక్క విషయంలో దూరం పోతున్నాం. ఏంటిదయ్యా అంటే అది కులం. హిందువులను విడగొట్టడానికి వాళ్ళకు అందినటువంటి అస్త్రం, బ్రిటిష్ వాళ్ళు ఇలా చేతులు పెట్టిపోయినటువంటి అస్త్రం కులం. ఆ కులం ద్వారా మనల్ని ఇప్పటికీ కూడా విడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకోసమే ఈరోజు 14%, 15% ఉండేటటువంటి మైనార్టీలను చెప్పుకునేటటువంటి వ్యక్తులు దేశ రాజకీయాలను శాసిస్తుంటే, ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి మెజారిటీ హిందువులు ఒక కార్పొరేటర్ను గెలిపించుకోవాలన్నా కూడా కష్టపడాల్సి వస్తున్నది. ఒక ఎమ్మెల్యే మన మాట మీరేటట్టు చేసుకోవాలన్నా కూడా కష్టపడాల్సి వస్తున్నది. అట్లా కష్టపడొద్దు. మన మాట ఎవరైనా వినాలి అంటే మనం ఏం చేయాలి? గడప లోపలనే చాలా గట్టిగా చెప్పాలి. చెప్తున్నాం మనం నీరసమైన
గడప లోపలనే గడప